Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ MFCS సంబంధించి గ్రాఫ్ థియరీ ఒక ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్కి రిపీట్ అయిన టాపిక్ ఇది. గ్రాఫ్ అంటే ఏంటి అండ్ అలాగే డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి, సెల్ఫ్ లూప్ ఇన్ ఏ గ్రాఫ్ ఏంటి అండ్ డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ ఏంటి అన్న డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియో సెషన్లో చూడబోతున్నాము. సో అండ్ అలాగే మనం డిస్క్రీట్ మ్యాథ్స్ MFCS సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే మన ఇన్స్టా, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ఇచ్చాం, క్లిక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన వీడియోస్ మీ దాకా ఏదో ఒక రూపంలో అందుబాటులోకి అయితే వస్తాయి. ఓకే, సో గ్రాఫ్ అంటే ఏంటి? సో బేసిక్గా గ్రాఫ్ థియరీలో గ్రాఫ్ అనేది ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్. ఇది ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్. ఇందులో ఏం రిప్రజెంటేషన్ చేయబడి ఉంటుంది? వర్టిసెస్ ఇంకా ఎడ్జెస్. సో సింపుల్ చెప్పాలంటే గ్రాఫ్ ఇస్ అ మ్యాథమెటికల్ స్ట్రక్చర్. ఇది ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఎడ్జెస్ ఇంకా వర్టిసెస్, అంతే. సో ఒకసారి చూడండి, ఏ గ్రాఫ్ జీ, గ్రాఫ్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? లెటర్ జీతో. ఇస్ అ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఏ పేర్ ఆఫ్ సెట్స్ వి కమ ఈ. వి అంటే వర్టిసెస్, ఈ అంటే ఎడ్జెస్. వి ఈజ్ ఎ సెట్ ఆఫ్ వర్టిసెస్, ఈ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎడ్జెస్. ఒక సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ సెట్ ఆఫ్ ఎడ్జెస్తో రిప్రజెంట్ చేసే ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చరే మనకి గ్రాఫ్ అంటే. అండ్ వర్టిసెస్ అనేవి ఏంటి? సింపుల్గా ఒక పాయింట్ లేదా ఒక స్మాల్ సర్కిల్ అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇగో ఈ పాయింట్ ఉంది కదా, ఇదే వర్టిసెస్. లేదా ఇక్కడ ఒక చిన్న సర్కిల్ లాగా కూడా చూపించవచ్చు. సో స్మాల్ సర్కిల్. వర్టిసెస్ అనేది ఏంటి? ఒక పాయింట్ లేదా స్మాల్ సర్కిల్. సింపుల్గా ఒక కార్నర్ అనుకోండి. అదే ఎడ్జెస్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ అ లైన్ సెగ్మెంట్స్ ఆర్ కర్వ్ జాయినింగ్ ఆఫ్ ఇట్స్ ఎండ్ వర్టిసెస్. సో ఇదేంటి? ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్. ఈ ఎడ్జ్, ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా, అవి వర్టిసెస్. సో సింపుల్ చెప్పాలంటే గ్రాఫ్ అనేది ఏంటి? ఒక మ్యాథమెటికల్ స్ట్రక్చర్. దాంట్లో సెట్ ఆఫ్ వర్టిసెస్ ఉంటుంది, ఇంకా సెట్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటుంది. వర్టిసెస్ సింబల్ వి అండ్ ఎడ్జెస్ సింబల్ ఈ. గ్రాఫ్ని జీతో రిప్రజెంటేషన్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన ఈ గ్రాఫ్లో మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 అంటే ఇది ఈ లైన్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. టోటల్గా 5 ఎడ్జెస్ ఉన్నాయి. మరి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి అంటే 1, 2, 3, 4, 5. అంటే ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో అన్ని వర్టిసెస్ ఉన్నాయి. ఈ పక్క గ్రాఫ్ చూసుకోండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి వర్టిసెస్? V1, V2, V3 అండ్ V4. 4 వర్టిసెస్ ఉన్నాయి. ఎడ్జెస్ మాత్రము 1, 2, 3, 4. ఇక డయాగ్నల్స్ కూడా ఉన్నాయి కదా, మొత్తం 6 ఉన్నాయి అన్నమాట. సో 6 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో 6 ఎడ్జెస్ అండ్ 4 కార్నర్స్, అవి 4 వర్టిసెస్. ఇది గ్రాఫ్ సంబంధించి చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. ఈ మ్యాటర్ రాస్తే ఇట్స్ ఎనఫ్. ఓకే, ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్. సో డైరెక్టెడ్ గ్రాఫ్లో ఏంటంటే ఎప్పుడైతే ఎడ్జెస్కి డైరెక్షన్స్ గీయబడుతుందో, ఎడ్జెస్కి ఎటు నుంచి వెళ్తుంది, ఏ వర్టిసెస్ నుంచి ఏ వర్టిసెస్కి వెళ్తుంది అన్న డైరెక్షన్ కనుక ఎడ్జెస్కి చూపిస్తే అది డైరెక్టెడ్ గ్రాఫ్. అలాంటి ఎడ్జెస్ ఏమీ లేకుండా కనుక ఉంటే కనుక ఎడ్జెస్, అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్. అది ఎటు సైడ్ వెళ్ళాలి, ఆ డైరెక్షన్ని సింబల్ రూపంలో మనం ఒక ఆరో మార్కులు చూపిస్తే అదే డైరెక్టెడ్ గ్రాఫ్. ఒకసారి చూడండి, ఏ డైరెక్టెడ్ గ్రాఫ్ యాజ్ ఎడ్జెస్ విత్ ఏ డైరెక్షన్ యూజువల్లీ ఇండికేటెడ్ బై ఆరోస్. దిస్ మీన్స్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వర్టిసెస్ ఇస్ వన్ వే. అంటే ఇప్పుడు ఇక్కడ ఈవెన్ కనిపిస్తుంది అంటే ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలి అంతే, అంతేగాని రివర్స్ రావడానికి లేదు. సో ఇట్స్ ఏ వన్ వే. అదే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఎడ్జెస్ హ్యావ్ నో డైరెక్షన్. ఇప్పుడు E1 అనేది V1 నుంచి V2 కన్నా వెళ్ళొచ్చు, V2 నుంచి V1 కన్నా వెళ్ళొచ్చు. అదే E2 V2 నుంచి V3 కన్నా వెళ్ళొచ్చు, V3 నుంచి V2 కన్నా రావచ్చు. కానీ డైరెక్టెడ్ గ్రాఫ్ అలా కాదు, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో డైరెక్షన్స్ ఇవ్వబడినాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సెల్ఫ్ లూప్ ఇన్ ఏ గ్రాఫ్. చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం. ఓకే, సెల్ఫ్ లూప్ ఇన్ ఏ గ్రాఫ్ అంటే ఏంటి?
ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఒక వర్టిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి అదే వర్టిసెస్కి వచ్చేసింది అనుకోండి, దాన్ని ఏమని పిలుచుకుంటాం మనం? సెల్ఫ్ లూప్ ఇన్ ఏ గ్రాఫ్. సో ఇక్కడ సెల్ఫ్ లూప్ లేదు, ఇక్కడ కూడా సెల్ఫ్ లూప్ లేదు, ఎక్కడ కూడా సెల్ఫ్ లూప్ లేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ V1 అనే వర్టిసెస్ నుంచి స్టార్ట్ అయ్యి అదే వర్టిసెస్కి వచ్చేసింది, దాన్ని ఏమంటాం? సెల్ఫ్ లూప్ ఇన్ ఏ గ్రాఫ్. ఒకసారి చూడండి స్టేట్మెంట్, ఇఫ్ ఎడ్జ్ హ్యావింగ్ ద సేమ్ వర్టెక్స్ యాజ్ బోత్ ఇట్స్ ఎండ్ వర్టిసెస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ లూప్. ఇప్పుడు ఇది దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? V1, ఎండింగ్ పాయింట్ ఏంటి? V1. అంటే ఇఫ్ అన్ ఎడ్జ్ హ్యాస్ సేమ్ వర్టిసెస్, దాని స్టార్టింగ్ ఎండింగ్ ఒకే వర్టిసెస్ ఉంటే అదే లూప్ అనుకుంటాం. ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అయితే దాని లూప్ని గ్రాఫ్ అంటాం. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. సో ఇది కాన్సెప్ట్ సమ్స్ చాలాసార్లు రావడం జరిగింది. ఇప్పుడు గ్రాఫ్ వచ్చి స్టేట్మెంట్ రూపంలో అడిగాడు అండ్ డైరెక్టెడ్, అండ్ ఇది కూడా స్టేట్మెంట్ రూపంలో అడిగాడు. కానీ డిగ్రీ వచ్చేసి మనకి సమ్ రూపంలో అడగడం జరిగింది చాలాసార్లు. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, ద డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. డిగ్రీ అంటే ఏంటి? ఒక వర్టెక్స్ ఒక డిగ్రీ అంటే ఏంటి? దాని నుంచి ఎన్ని లైన్స్ వచ్చినాయి, ఎన్ని ఎడ్జెస్ బయటకు వచ్చినాయో కౌంటింగే మనకి డిగ్రీ ఆఫ్ వర్టెక్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక స్టేట్మెంట్ చూడండి, ద డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ V ఇన్ ఏ గ్రాఫ్ రిటర్న్ యాజ్ D of V ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ V. సో V దగ్గర నుంచి ఎన్ని అయితే ఇన్సిడెంట్స్ వస్తున్నాయి, ఎన్ని అయితే మనకి ఎడ్జెస్ బయటకు వెళ్తున్నాయో ఆ కౌంట్. సెల్ఫ్ లూప్ డబల్ కౌంట్ అవుతుంది. సో సెల్ఫ్ లూప్ కౌంటెడ్ ట్వైస్. ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళినట్టు ఇటు నుంచి వెళ్ళినట్టు. సో ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? టోటల్గా 4 మనకు వర్టిసెస్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4. ఈ 4 వర్టిసెస్ యొక్క డిగ్రీస్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ D1 వర్టిసెస్ చూడండి, D of V1. దీనికి ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి? ఇటు నుంచి 1, ఇటు నుంచి 2, ఈ లూప్ 3, ఇది లూప్ 4. అంటే ట్వైస్ కౌంట్ చేస్తాం. అంటే డిగ్రీ ఆఫ్ V1 ఎంత? 4. అదే డిగ్రీ ఆఫ్ V2 చూసుకోండి, మనకేంటి? ఇటు నుంచి ఒకటి వెళ్ళింది, ఇటు నుంచి ఒకటి 2. V3 కూడా 2. సో V4 కూడా 2. అలా కాకుండా ఇప్పుడు ఈ గ్రాఫ్లో చూసుకొని ఇలా వచ్చినాయి మళ్ళీ. అప్పుడు ఏమవుతున్నాయి? V1 దగ్గర నుంచి ఎన్ని వచ్చినట్టు? 1 2 3 4 5 వచ్చినట్టు. V2 దగ్గర నుంచి 3, ఇది. అలాగే V3 దగ్గర నుంచి కూడా 3, V4 నుంచి కూడా 3. సో సింపుల్గా డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ అంటే ఏంటి? ఒక వర్టెక్స్ దగ్గర నుంచి ఎన్ని లైన్స్ బయటకు వెళ్ళినాయో అవి, అండ్ అదే లూప్ ఉంటే ట్వైస్ కౌంట్ చేయాలి. ఎందుకంటే లూప్ ఈ పాయింట్ అండ్ ఈ రెండు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు కూడా ట్వైస్ కౌంట్ కాబట్టి ట్వైస్ తీసుకోవాలి. ఓకే, ఇది ఓవరాల్గా గ్రాఫ్ అంటే సింపుల్గా ఏంటి? దాని సింబల్ G. అండ్ అలాగే దీని యొక్క ఏంటి? పేర్ ఆఫ్ సెట్ ఆఫ్ వర్టిసెస్ అండ్ సెట్ ఆఫ్ ఎడ్జెస్ రిప్రజెంటేషన్ చేయబడి ఉంటుంది. అండ్ అలాగే డైరెక్టర్ గ్రాఫ్ అంటే ఏంటి? ఎడ్జెస్ యొక్క డైరెక్షన్స్ ఉంటుంది. అన్డైరెక్టర్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్ యొక్క డైరెక్షన్స్ ఉండవు. లూప్ అంటే ఏంటి? ఎక్కడైతే ఒక ఎడ్జ్ స్టార్ట్ అవుతుందో అక్కడికే మళ్ళీ అదే వర్టిసెస్కి వస్తే కనుక అది సెల్ఫ్ లూప్ అన్నట్టు. అదే డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ అంటే ఏంటి? ఒక వర్టెక్స్ దగ్గర నుంచి మనకి ఎన్ని లైన్స్ అయితే బయటకు వచ్చినాయో అవి కౌంట్, సెల్ఫ్ లూప్ ట్వైస్ కౌంట్. ఓకే, ఎవరికైతే స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది పర్ఫెక్ట్ మ్యాటర్, మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్కి. మోస్ట్ ప్రాబబ్లీ షార్ట్కి ఇవే దిగుతాయి. డిగ్రీ వచ్చేసి మనకి లాంగ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వీడియోస్తో ఖచ్చితంగా కలుద్దాం. అండ్ మీకు సంబంధించిన వీడియోస్ డిస్క్రిట్ మ్యాథ్స్ MFCS సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్, వాటి లింక్స్ కింద ఉన్నాయి. ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.